అంటే హాఫ్ సైడ్ ఆఫ్ విజయవాడ ఇక్కడ నుంచి. అండ్ ఆల్సో పంజా సెంటర్ దర్గా ఇక్కడ నైజాం గేట్ అండ్ ఆల్సో గాంధీ బొమ్మ కనిపిస్తుంది. సర్కిల్లో మా ఇల్లు అనమాట. అక్కడ ఇక్కడ నుంచి క్లియర్గా కనిపిస్తుంది అనమాట ఇల్లు. అండ్ ఆల్సో ఇక్కడ ఏంటంటే మనకి ఆల్ ఓవర్ ద పంజా సెంటర్ ఏదైతే ఉందో లోపల అండ్ ఆల్సో ఆర్ఆర్పేట మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ గాంధీ హిల్లో న్యూగా ఇక్కడ లొకేషన్ ఉంది. అండ్ ఆల్సో చాలా మంది చెప్పారు ఎల్లు అని. అండ్ ఇక్కడ న్యూగా బ్రిడ్జ్ కట్టారు కాబట్టి సో అక్కడికి వెళ్ళాను అనమాట. చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగాం కాబట్టి సమ్ ఆఫ్ ద కనెక్షన్ హ్యాస్ బీన్ ఫార్మ్. అండ్ ఆల్సో ఈ గాంధీ హిల్ చిన్నప్పటి నుంచి మేము పైకి ఎక్కుతూ కిందకి దిగుతూ టికెట్స్ రేట్ అప్పుడు 5 రూపీస్ 2 రూపీస్ అలా ఉండేది, ఇప్పుడు 10 రూపీస్. దిగుతున్నప్పుడు ఆటోమేటిక్గా దిగిపోతున్నాను, నాకేం తెలియట్లేదు బాబాయ్. కొంచెం ఎక్కడానికి అయితే కొంచెం కష్టం, దిగడానికి అయితే ఏంటంటే కొంచెం నాకేం తెలియట్లేదు బాబాయ్. టికెట్ 10 రూపీసే కాబట్టి ఎవరిని రావచ్చు అనమాట, నాకేం తెలియట్లేదు బాబాయ్. మోస్ట్లీ రికమెండెడ్ అట్ నైట్ రండి, లైట్స్ బాగా కనిపిస్తాయి. దాని తర్వాత వచ్చేసి టికెట్ కౌంటర్ దగ్గరికి వచ్చామన్నమాట. ఇక్కడ జనాలు అయితే ఎగబడి తీసుకుంటున్నారు, పైగా ఫోన్ పే కూడా లేదు. లక్కీగా ఒకళ్ళు గుర్తుపెట్టారనమాట, అన్న నేను టికెట్ నీ తీసుకుంటానన్నా, తీసుకున్న టికెట్, సో థ్యాంక్ఫుల్. అండ్ ఆల్సో పైకి వస్తే కొంచెం ఇలా మిడ్ ఏరియాలో దేర్ విల్ బీ ద హ్యూజ్ రైల్వే స్టేషన్, ది ఒక లేన్ ఉంటుంది అనమాట పైన. కొంచెం పైకి వస్తే చాలు, నడుచుకుంటూ వచ్చేయచ్చు. పైగా ఏంటంటే మనకి కార్స్ అవన్నీ కూడా రావచ్చు, బైక్స్ కూడా రావచ్చు, సపరేట్గా టికెట్ దానికి. అండ్ నార్మల్గా నా సజెషన్ ఏంటంటే నడుచుకుని వచ్చేయండి, మొత్తం సీనరీ మీకు కల్లారా కనిపిస్తూ ఉండిద్ది అనమాట. అండ్ ఆల్సో ఇక్కడ రైల్వే స్టేషన్ ఉంది ఇటు పక్క, విజయవాడ రైల్వే స్టేషన్, ద బిగ్ రైల్వే స్టేషన్ విత్ లాట్స్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ అండ్ ఆల్. సో అక్కడ కనిపించిన తర్వాత దిస్ ఈజ్ ద మిడ్ ఏరియా. సో మిడ్ ఏరియాలో బైక్ పెట్టేసిన తర్వాత మీరు పైకి వెళ్ళొచ్చు అనమాట నడుచుకుంటూ. అలా ఈ రైట్ సైడ్ బైక్స్ పెడతారు. సో బైక్స్ పెట్టిన తర్వాత ఏది మారలేదు, ఏంటంటే చిన్నప్పటి నుంచి సేమ్ అలానే ఉంది. కొంచెం కన్స్ట్రక్షన్స్ అయితే జరిగినాయి ఇప్పుడు. పైగా సడన్గా బ్రిడ్జ్ కూడా కట్టేశారు పైన. ఆ బ్రిడ్జ్ మేము చూడడానికి వెళ్తున్నాం ఇప్పుడు. సో నార్మల్గా టెంపుల్ కూడా కనిపిస్తుంది అనమాట మిడ్ ఏరియాలో, ఇది టెంపుల్ కనిపిస్తుంది. సో ఆ టెంపుల్ అండ్ ఆల్సో ప్రకాశం బ్యారేజ్ కూడా అక్కడ కనిపిస్తుంది రైట్ సైడ్. కొంచెం ముందుకెళ్తే కనిపించింది ఇంకా పైకి. సో సండే కాబట్టి అసలు ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ జనాలు అసలు మామూలుగా అయితే రాలేదన్నమాట. కిందే చూసారు ఎంతమంది, టికెట్ 10 రూపీస్, జనాలు అయితే వచ్చేసారు ఇంకా పైకి. అప్పటికి సండే. అండ్ ఆల్సో అందరికీ తెలిసింది, ఇన్స్టాగ్రామ్లో చాలా పోస్టర్స్ కూడా వచ్చినాయి, గాంధీ హిల్ హ్యాస్ జస్ట్ బీన్ కన్స్ట్రక్టెడ్ అని. సో ఆ కన్స్ట్రక్షన్ ఏంటో చూద్దాం మనం కూడా వెళ్ళి, ఎందుకంటే హాఫ్ ఆఫ్ ద గాంధీ హిల్ అయిను అండ్ చాలా టైం అయితే స్పెండ్ చేసాము అప్పటికి. సో పైకి వస్తే మీకు ఇక్కడ ప్లే గ్రౌండ్ లాంటిది ఒకటి ఉండిద్ది అనమాట. నాకు తెలిసి అక్కడ ఒక స్టాల్ కూడా ఉండిద్ది, ఎందుకంటే ఆ స్టాల్ ఎప్పటి నుంచో ఉంది. అంటే మేము చిన్నప్పటి నుంచి ఇక్కడ దాకా వచ్చి ఆడుకునే వాళ్ళం అనమాట మేము. అప్పుడు 5 రూపీస్ 2 రూపీస్ ఎంతో ఉంది టికెట్, ఇప్పుడు 10 రూపీస్ అయింది. దాని తర్వాత పైన ఇక్కడ స్టాల్లో అక్కడ నుంచే మేము వచ్చాం పైకి. ఎవరైనా అక్కడ నుంచి రావాలి, అటు నుంచి ఒక సర్కిల్ పైకి ఇలా వస్తే అక్కడ స్టాల్ ఉండిద్ది, ప్లస్ ఆల్సో ప్లే గ్రౌండ్స్ అయితే ఉంటాయి అనమాట అక్కడ. సో అక్కడ ఐస్ క్రీమ్ తింటూ మేము అక్కడ ఆడుకుంటూ ఉండేవాళ్ళం చిన్నప్పుడు. అఫ్ కోర్స్ విజయవాడలో ఏంటంటే దిస్ ఈస్ ద బెస్ట్ పిక్నిక్ ప్లేస్. ఆఫ్టర్నూన్స్కి ఈవినింగ్స్కి దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్. యూ కెన్ కమ్ హియర్ విత్ యువర్ కిడ్స్ అండ్ ఎంజాయ్ ద హోల్ టైమ్. నేనేంటంటే సండే వచ్చేసాను, జనాలు అయితే అసలు మామూలుగా లేదనమాట. పైన ఎలా వెళ్ళాలి ఏంటో ఇప్పుడు అదే నాకు తెలియట్లేదు, నాకేం తెలియట్లేదు బాబాయ్. ఈ స్టాల్ ఏమో ఒకటే ఉండేది ఇక్కడ స్టాల్. ఇక్కడే మొత్తం కొనుక్కుంటూ ఉంటారు పఫ్స్ కానీ. మేము అప్పుడేం తినేవాళ్ళం తెలుసా, పఫ్, ఎగ్ పఫ్, కర్రీ పఫ్, లోపల చికెన్ పఫ్ అలా ఉండేది. దాని తర్వాత ఐస్ క్రీమ్స్ అవి తీసుకునే వాళ్ళం. చిన్న షీషా బాటిల్లో ఏమో పెప్సీ వచ్చేది, థమ్స్అప్ వచ్చేది, అది తీసుకునే వాళ్ళం అనమాట. అప్పుడులో మాకు అదే పెద్ద ఇది. సో అదంతా ఇప్పుడు నాకు గుర్తుకొస్తూ ఉందన్నమాట. నేను చాలాసార్లు, ఎందుకంటే ఈ మా ఏరియా కాబట్టి ఏంటంటే ఇక్కడ చాలాసార్లు మేము వచ్చాం, కానీ ఇది ఎప్పుడు ఎక్కలేదు నేను. ఇక్కడ న్యూగా ఇది కూడా కట్టారేమో నాకు తెలియదు. ఇక్కడ మొత్తం కొండలు అవన్నీ ఉండేవన్నమాట. ఇవి మొత్తం ఆ రాక్స్ అవన్నీ తీసేసి ఒక స్టెప్స్ లాంటిది కట్టారనమాట. ఇక్కడ నుంచైనా వెళ్ళొచ్చు, లేకపోతే ఇంకొంచెం ముందుకు వెళ్ళి పైకైనా అలా ఎక్కొచ్చు అనమాట. సో కిందే దానికి టికెట్, పైకి ఏం లేదు. హోల్ ఒక 10 రూపీస్కి టికెట్, యూ కెన్ రోమ్. సో బెస్ట్ ఫీలింగ్ ఏంటంటే యూ కెన్ వాక్, యూ కెన్ గో హియర్ అండ్ దేర్ వితౌట్ ఎనీ బైక్స్ అండ్ ఆల్. ఏంటంటే కొంచెం మోటివేషన్గా కొంచెం వాక్ అలా చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. ఇప్పుడు ఇంకా మొదలెట్లేదు, ఇంకా పైకి వెళ్ళే కొద్దీ మీకు కాళ్ళు ఆగుతూ ఉంటాయి. కొంచెం అది అలవాటు అవ్వాలి. మేమేంటంటే కొంచెం మేము తిరుగుతూ ఉంటాం కాబట్టి కొంచెం అలవాటు ఉండిద్ది. బట్ మీకు కొంచెం ఏంటంటే ఫస్ట్ కొంచెం ఎక్కే కొద్దీ కొంచెం ప్రాబ్లం పోయింది అనమాట. బట్ యూ హ్యావ్ టు బీ స్ట్రాంగ్ అండ్ ఆల్సో కొంచెం పైకి ఎక్కాలి. ఇది ఇంకా తక్కువ. నేను కొండపల్లి ఎక్కాను పైకి, ఒక్కడినే ఎక్కేసా పైకి. ఇది ఇంకా కొండపల్లి కన్నా కొంచెం తక్కువ హైట్లో ఉండిద్ది. ఇది పైకి ఎవరైనా ఎక్కేవచ్చు, ఇట్స్ నాట్ బిగ్ థింగ్. బట్ కొండపల్లి ఈజ్ ద బిగ్గెస్ట్ దట్ ఐ హ్యావ్ క్లైంబ్ నార్మల్లీ, వన్ పర్సన్ లాగా, వితౌట్ బైక్ ఆర్ వితౌట్ ఎనీథింగ్. నార్మల్గా అయితే బైక్తో ఎక్కేస్తారు కొండపల్లికి, అది
నేను ఆ వీడియో కూడా ఉంది నా యూట్యూబ్లో, వెళ్ళి చూడండి, పాత వీడియోలు ఉన్నాయి. కానీ నేను ఒకసారి మళ్ళీ కొండపల్లి వెళ్ళాలి అని అనుకుంటున్నాను. నేను ఒకసారి అది కూడా తీస్తాను ఇది అయిపోయిన తర్వాత. ఎందుకంటే దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ మెమరీస్ కొండపల్లి. చాలామంది మేము వెళ్ళే వాళ్ళం. అండ్ ఆల్సో ఇట్స్ బిగ్ పిక్నిక్ లా అయిందనమాట అప్పుడు మాకు. అండ్ ఆల్సో అక్కడ బ్యూటిఫుల్ దర్గా ఉండిద్ది అక్కడ. దట్ ఈస్ అ డిఫరెంట్ అట్మాస్ఫియర్ అండ్ దిస్ ఇస్ అ డిఫరెంట్ అట్మాస్ఫియర్. నేను ఒక్కడనే ఎక్కేసాను అనమాట ఆ టైంకి. ఇంకా వీడియో ఉంది, మళ్ళీ ఎక్కాలి, మళ్ళీ చేస్తాను. ఇది ఒక ట్రైన్ అనమాట, పైన నుంచి మీకు కనిపిస్తుంది ఇది ట్రైన్. నాకు ట్రైన్ ఇక్కడ కనిపించలేదు, ట్రైన్ పెట్టారో లేదు తెలియదు. బట్ హౌవెవర్ అది ఎక్కిన తర్వాత, ట్రైన్ దాటిన తర్వాత ఇంకో స్టెప్స్ అయితే ఉంటాయన్నమాట, విచ్ ఈస్ ద మెయిన్ పాయింట్ ఆఫ్ గాంధీ హిల్. సో అక్కడికి వెళ్తున్నాను నేను, మెల్లిగా ఎక్కుతున్నాను నేను. అండ్ ఆల్సో జనాలు కూడా అక్కడ పైన దిగుతా అసలు ఆ ఇరుకులోనే ఉన్నారు జనాలు. సో అలాగా మొత్తం సండే నేను వచ్చాను కాబట్టి, సండే అసలు మ్యాక్సిమం రాను నేను. ఎందుకంటే ప్రిఫరెన్స్ గోస్ టు ఆన్ ఫ్రైడే కానీ, లేకపోతే మండే కానీ, లేకపోతే ట్యూస్డే కానీ. ఆ టైంకి అయితే కొంచెం బాగుండిద్ది, ఎవరు ఉండరు కాబట్టి కొంచెం ఈజీగా మా పని మనం చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఏంటంటే సండే ఇప్పుడు వచ్చేసాను నేను లోపలికి, ఇంకా కొంచెం ఫ్రీగా ఉన్నాను కాబట్టి వచ్చేసాను. సో అలాగా నేను ఇందా చెప్పాను కదా, కొంచెం స్ట్రాంగ్గా, కొంచెం ఏంటంటే డేరింగ్గా ఎక్కాలి పైకి, అలాగే ఎక్కుతూనే ఉండాలి. పైగా కెమెరా ఇటు ఒకటి హ్యాండ్లో పట్టుకొని ఎక్కడం అంటే అసలు నాకు, పైగా ఈ జనాలు మళ్ళీ. సో అలాగా మీరు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే అక్కడ మామూలుగా ఖాళీ ప్లేసెస్ అయితే ఉంటాయన్నమాట. అండ్ ఆల్సో ఏంటంటే స్ట్రైట్గా వెళ్ళిపోండి పైకి, చాలా స్టెప్స్ అయితే ఉంటాయి. కొంచెం అయితే మీకు అన్కంఫర్టబుల్గా ఉండిద్ది ఫస్ట్ టైం. సో నార్మల్గా ఏంటంటే ఒక ఎక్సైట్మెంట్తో పైకి నేనైతే ఎక్కేసాను. అండ్ ఆల్సో ఈ స్టెప్స్ కూడా న్యూగా వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు అనుకుంటా, నాకు తెలియదు. పెయింట్స్ అవన్నీ వేసారు అప్పటికి, కొంచెం న్యూగా అయితే కనిపిస్తుంది నాకు. ఎందుకంటే ప్రీవియస్లీ మేము వీడియోస్ కూడా తీసాము ఇక్కడ. సో ఆ వీడియోస్లో ఏంటంటే ఇదంతా న్యూగా అప్పుడు లేదు. సో ఇది ఒక ప్లే గ్రౌండ్ లాంటిది ఒకటి. ఇక్కడ కూడా చాలామంది దే విల్ కమ్ ఇన్, దే విల్ చిల్ ఓవర్ హియర్ అట్ ద ఆఫ్టర్నూన్స్ అండ్ ఈవినింగ్ టైమ్స్ అనమాట ఇక్కడ. సో అది. అండ్ ఆల్సో గాంధీ స్టాచ్యూ అయితే పైకి రావాలి, ఇంకా గాలి అయితే అలాగ వస్తూనే ఉందన్నమాట మనకి. అండ్ ఆల్సో ఫ్రీ ప్లేస్ కదా, గాలి ఏంటంటే డైరెక్ట్గా వచ్చేస్తుంది అలాగా, విచ్ ఈస్ గుడ్. అండ్ ఆల్సో ఈ టైంలో కొంచెం వర్షం పడితే ఇంకా బాగుండిద్ది, ద బెస్ట్ ఫీలింగ్ ఎవర్. ఎందుకంటే పక్కన గ్రీనరీ అవన్నీ ఉన్నాయి. సో న్యూ స్టాట్యూ అయితే ఇక్కడ పెట్టారనమాట, చాలామందికి తెలియదు, వెళ్ళి చూడండి. అండ్ ఆల్సో ఎస్పెషల్లీ గో ఫర్ ద ఎయిర్ విచ్ ఈస్ కమింగ్, ఫ్రెష్ ఎయిర్. ఆ ఫ్రెష్ ఎయిర్కి మీరు వెళ్ళొచ్చు. అండ్ ఆల్సో ఇప్పుడు మనం బ్రిడ్జ్ దగ్గరికి వెళ్దాము. ఆ బ్రిడ్జ్ ఏదైతే ఉందో, నేనేమనుకున్నానంటే ఒక హ్యూజ్ బ్రిడ్జ్ ఏమైనా కట్టారేమో అనుకున్నా, బట్ ఇట్స్ నాట్ ఎ హ్యూజ్ బ్రిడ్జ్. నార్మల్గా ఏంటంటే ఒక సిమెంట్ బ్రిడ్జ్ అనమాట ఇది. అఫ్కోర్స్ ఇది స్ట్రాంగ్. అక్కడ నుంచి ఏంటంటే ఒక సీనరీ అయితే కనిపించింది మనకి, విచ్ ఈస్ ద న్యూ సీనరీ. ఇది అంతా మేము చూసేసాము ఆల్రెడీ వీడియోస్లో కూడా మొత్తం. కానీ ఇప్పుడు నేను మీకు చూపించేది ఏంటంటే ఆ బ్రిడ్జ్ది ఏదైతే ఉందో, దట్ ఈస్ ద న్యూ సీనరీ అనమాట, న్యూ సీనరీ ఆఫ్ గాంధీ హిల్. ఆ న్యూ సీనరీలో ఏంటంటే మా ఇల్లు కానీ, లేకపోతే మనకి ఇక్కడ చిట్టినగర్లో ఒక లైన్ కానీ, మొత్తం లైన్ ఉండేది కదా, చిట్టినగర్ టు శ్రీనివాస్ మాల్, అదే మనకి పంజా సెంటర్ టు శ్రీనివాస్ మాల్ లైన్ ఏదైతే ఉందో అది. దాని తర్వాత మనకి పంజా సెంటర్ ఇటు దర్గా, దాని తర్వాత హాస్పిటల్స్, అండ్ ఆల్సో మనకి ఇక్కడ గాంధీ బొమ్మ, అవన్నీ మీకు కనిపిస్తాయి అన్నమాట. ఆ బ్రిడ్జ్ ఇదే, ఆ బ్రిడ్జ్ లైటింగ్ వేశారు కదా పైన, ఇదే బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్లో ఏంటంటే ఈ బ్రిడ్జ్ చూడడానికి చాలామంది కింద టికెట్స్ కోసం అలాగే, ఎందుకంటే దే హ్యావ్ నెవర్ సీన్ ఆ సీనరీ ఏదైతే ఉందో, ఎస్పెషల్లీ ఫర్ ద సీనరీ అనమాట. ఇప్పుడు న్యూ సీనరీ ఏదైతే కనిపిస్తే దట్ ఈస్ వన్ ఆఫ్ ద జాయ్ ఫీలింగ్. సో మేము మ్యాక్సిమం మొత్తం సీనరీస్ అయితే చూపిస్తాం. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయింది అనమాట సీనరీస్ ఏవైతే ఉన్నాయో. నేను ఇందాక చెప్పాను కదా, మొత్తము ఒక రౌండ్ ఆఫ్ హాఫ్ ఆఫ్ ద విజయవాడ ఏదైతే ఉందో ఇది కనిపిస్తూ ఉండిద్ది ఇక్కడ. అండ్ ఆల్సో మీరు కింద చూస్తే టేకింగ్ ఫొటోస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్, మీరు ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. బ్యూటిఫుల్ ఫొటోస్ ఆర్ కమింగ్, ఐ హ్యావ్ క్లిక్డ్ సమ్ ఫొటోస్ అలాగా. అండ్ ఆల్సో ఇక్కడ కూడా గాలి బాగా వస్తుంది అండ్ బ్రిడ్జ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ ఆల్సో మీకు ఇందాక ఫస్ట్లో లిఫ్ట్ కూడా చూపించాను కదా, ఆ లిఫ్ట్ కింద ఎక్కడ వెళ్తుందో తెలియదు, అది నేను కవర్ చేయలేదు. ఆ లిఫ్ట్ కింద నుంచి పైకి ఎక్కాలి కదా, అక్కడ ఎక్కడ ఎక్కాలి ఒకటే పెట్టారు లిఫ్ట్ అది. సో అది ఇంకా లిఫ్ట్ స్టార్ట్ చేయలేదు, ఆ లిఫ్ట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారో అది చూద్దాము ఒకసారి అది కూడా. సో నెక్స్ట్ వీడియో నాది ఉండిద్ది కొండపల్లిలో. అఫ్కోర్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత రిమెంబరింగ్స్ ఆఫ్ కొండపల్లి అది గుర్తుకొస్తుంది అనమాట. సో అలాగా అఫ్కోర్స్ ఇట్ ఈస్ ఎ స్ట్రాంగ్ బ్రిడ్జ్. అండ్ ఆల్సో ఇక్కడ నుంచి నేను ఇందా చెప్పాను కదా మీకు, పంజా సెంటర్ టు శ్రీనివాస్ మహల్ చిట్నగర్ లైన్ ఏదైతే ఉందో అది ఇక్కడ మీకు ఈజీగా కనిపిస్తుంది అనమాట. అండ్ ఆల్సో దేర్ ఈస్ అ కాంప్లెక్స్ ఓవర్ హియర్, ఆ కాంప్లెక్స్ కూడా మీకు కనిపిస్తుంది ఇక్కడ. అండ్ దాని తర్వాత వచ్చేసి మనకి ఆ టెంపుల్ కూడా ఇంకా క్లియర్గా కనిపిస్తూ ఉందన్నమాట ఇక్కడ. సో ఇదంతా ఒక చిట్టినగర్ లేన్ ఇది.
సో ముందుకెళ్తే ఇందాక నేను లిఫ్ట్ గురించి చెప్పాను కదా, లిఫ్ట్ కిందకి వెళ్తుంది, అక్కడ నుంచి పైకి ఎక్కేవచ్చు. నాకు తెలిసి అది ఉంది, కానీ ఎంతమందిని ఎక్కుతారు ఒక లిఫ్ట్లో? ఒకటే కదా లిఫ్ట్ ఉంది అక్కడ. సో అది మనం అబ్జర్వ్ చేయాలి. సో దాని తర్వాత వచ్చేసి కాంప్లెక్స్ తర్వాత మనకి ఇక్కడ మొత్తం చిట్నగర్ అండ్ ఆల్సో చిట్నగర్ వెనకాల ఉంటుంది కదా ఆ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అవి. అండ్ పంజాబ్ సెంటర్ ఆఫ్ కోర్స్, గాంధీ బొమ్మ అండ్ ఆల్సో నైజాం గేట్, దాని తర్వాత ఆర్ఆర్ పేట్, తర్వాత బ్రిడ్జ్, అవన్నీ కనిపిస్తున్నాయి అన్నమాట ఇక్కడ. సో యా, అండ్ అఫ్ కోర్స్ ఇది స్ట్రాంగ్ బ్రిడ్జ్, అది సిమెంట్ కాంక్రీట్ బ్రిడ్జ్ అది ఉంది. ఎందుకంటే మేము చాలా వీడియోస్ 2-3 వీడియోస్ అయితే నేను తీసాను అప్పటికి ఇక్కడ, బట్ ఇది అయితే చూడలేదు ఎప్పుడు. సో అది అండ్ ఆల్సో యా బ్యూటిఫుల్ లొకేషన్. బట్ నేను ఒక్కడే ఎంజాయ్ చేస్తున్నాను, మీకు చూపించట్లేదు కాబట్టి ఐ హ్యావ్ టు షో యూ ఆల్ గైస్. అండ్ యా మీరు రండి ఇక్కడ. టికెట్స్ అయితే అఫ్ కోర్స్ ఇట్స్ లో కాస్ట్ అండ్ యూ కెన్ కమ్ విత్ యువర్ ఫ్యామిలీ. ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్ మీకు కావాలంటే, విత్ ద నేచర్, విత్ ద గుడ్ స్మెల్ విచ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద ట్రీస్ మీకు కావాలంటే యూ కెన్ కమ్ ఓవర్ హియర్. అండ్ దిస్ ఈస్ ద లిఫ్ట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. లిఫ్ట్ కిందకి వెళ్తున్నాను డైరెక్ట్గా. లిఫ్ట్ నాకు తెలిసి అది పెద్ద లిఫ్ట్ అనుకుంటాను, లోపల నేను చూపించలేదు, బట్ అది పెద్ద ప్లాట్ఫామ్ లిఫ్ట్ అనుకుంటుంది. సో అందులో ఒక 10-15 మెంబర్స్ పడతారేమో, డైరెక్ట్గా అలా పైకి వచ్చేయచ్చు. సో దిస్ ఈస్ ద మెయిన్ లైన్ ఆఫ్ పంజాబ్ సెంటర్ హోమ్ గ్రౌండ్ అంటారు కదా. సో ఇది నా హోమ్ గ్రౌండ్. దిస్ ఈస్ ద ఓన్లీ ప్లేస్ వేర్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఎవ్రీథింగ్. దిస్ ఈస్ ద ఓన్లీ ప్లేస్ వేర్ ఐ హ్యావ్ గ్రోన్ లైక్ అ మ్యాన్ టు టీన్, యంగ్, తర్వాత మ్యాన్. అండ్ ఆల్సో దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్, ఎస్పెషల్లీ రంజాన్ అప్పుడు. మీకు తెలిసిందే కదా లైటింగ్, ఇంకా రంజాన్ అప్పుడు పైకి ఎక్కితే ఇంకా లైటింగ్ అసలు మామూలుగా అయితే ఉండదు లైటింగ్. సో ఆ టైంకి ఐ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఎందుకంటే నా ఛానల్ నేమ్ కూడా అబ్బాస్ విజయవాడ. ఎందుకంటే బెస్ట్ సీన్స్ దట్ యూ కెన్ విజువల్లీ అంటే మీరు రావాలి. కింద చూస్తుంటే నాకేం తెలియట్లేదు బాబాయ్. వెళ్ళిపోయాము, సీనరీ చూసేసాము, మళ్ళీ గుంపులో నుంచి బయటికి ఎలా పడాలబ్బా అని ఆలోచిస్తున్నాను అనమాట నేను. అండ్ ఆల్సో ఇక్కడ బ్రిడ్జ్ ఆఫ్ కోర్స్ ఇట్స్ స్ట్రాంగ్ బ్రిడ్జ్, చాలామంది జనాలు ఇక్కడే ఉన్నారు. అండ్ ఆల్సో మనకి ఏంటంటే ముందు ఒక స్టాచ్యూ కనిపిస్తుంది, అదొకటి, జనాలు మీదకి వచ్చేస్తున్నారు. దాని తర్వాత వచ్చేసి నేను ఎలా ఏంటో కింద నుంచి అసలు మామూలుగా టికెట్ తీసుకున్నప్పటి నుంచి పైకి రాగానే అసలు ఒకటే గోల క్యా 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 అని అసలు. This is Sunday and people are expecting something, holidays or something like that. వాళ్ళు పిక్నిక్స్కి వెళ్తారు, దీనిలోకి వెళ్తారు, అందులోకి వెళ్తారు, ఇంకా మనకి అదే కదా. సో అలాగా. అండ్ యా, అండ్ దిస్ ఈజ్ ద సర్కిల్ ఆఫ్ ద గాంధీ హిల్ పైన. అండ్ ఆల్సో దట్ వాజ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్రిడ్జ్. దాని తర్వాత మళ్ళీ మొత్తం తీసిన తర్వాత కిందకి అలాగా నేను వచ్చేస్తాను. అండ్ ఆల్సో ఇక్కడ ఒక వీడియో చేసాం మేము, అది ఇంకా నా యూట్యూబ్ ఛానల్లో ఉంది. ఆ సాంగ్ పేరు గుర్తు రావట్లేదు, కానీ మేమందరం చేసాము అప్పుడు. ఆ వీడియో చాలా అయితే బాగుండిద్ది. ఆ వీడియో వెళ్ళి చూడండి మీరు. అప్పుడు గాంధీ హిల్, ఇప్పుడు గాంధీ హిల్, ఇట్ ఈస్ హ్యూజ్ బిగ్ డిఫరెన్స్ అనమాట. సో కిందకి దిగుతున్నప్పుడు కొంచెం ప్రాణం అసలు చాలా అయితే బాగుందనమాట. అలాగే వెళ్ళిపోయాం కిందకి. పై ఎక్కుతున్నప్పుడు కొంచెం ఆఫ్ కోర్స్ ఎక్కుతున్నప్పుడు పర్లేదు, కానీ దిగుతున్నప్పుడు అయితే మామూలుగానే ఉంది. ఎక్కుతున్నప్పుడు అయితే అసలు ఎలా ఉందంటే అలసట అయితే మొత్తం వచ్చేస్తుంది అనమాట. ఎక్కుతున్నప్పుడు అసలు మరీ దారుణంగా వస్తుంది, మామూలుగా లేదు. సో చాలామంది జనాలు అయితే వస్తున్నారు, చూస్తున్నారు కదా. మొత్తం బంటౌన్ ఏదైతే మొత్తం ఇక్కడే ఉన్నారనమాట. మొత్తం బంటౌన్ మనకి దిగుతున్నప్పుడు ఆటోమేటిక్గా దిగిపోతున్నాను నేను, నాకేం తెలియట్లేదు బాబాయ్. ఎక్కుతున్నప్పుడైతే మామూలుగా లేదు, దిగుతున్నప్పుడైతే కొంచెం ఫాస్ట్గా దిగిపోతున్నాను, నాకేం తెలియట్లేదు. చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను, 100 స్పీడ్ వెళ్తున్నాను నాకు. ఎక్కుతున్నప్పుడు మామూలుగా లేదు, దిగుతున్నప్పుడైతే మామూలుగా ఉంది. సో మనకి ఏంటంటే గాంధీ లీవ్గా కట్టారు కాబట్టి, సో న్యూ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అక్కడ నుంచి మా ఇల్లు కూడా కనిపిస్తుంది. ఎక్కడానికి అయితే కొంచెం కష్టం, దిగడానికి అయితే ఏంటంటే కొంచెం నార్మల్గా అయితే మనకి ఇబ్బంది ఏమి ఉండదు. సో